₹1,08,00,000 నిధులతో అభివృద్ధి పనులు అమీర్పేటలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. రోడ్లు మరియు సేవరేజ్ పార్క్ డెవలప్మెంట్ గ్రావెట్ పనులను ప్రారంభించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎం రియాజ్, స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भाई हाथ नीचे रखो भाई। अरे छोटा मानो 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 సామాజిక న్యాయం ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే గ్రేవ్ యార్డ్ అభివృద్ధి కోసము గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ గారి నేతృత్వంలో 48 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ 48 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తిగా ఈ ఖైరతాబాద్ సోమాజిగూడ డివిజన్కి సంబంధించిన మొత్తం మైనారిటీ వర్గాలకు, ప్రధానంగా ముస్లిం మైనారిటీల గ్రేవ్ యార్డు సంబంధించిన అభివృద్ధి కోసం కృషి జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గౌరవ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మసీద్ కమిటీ పెద్దలుగా ఉన్న బషీర్ గారు, ఖలీల్ గారు, మాజిద్ గారు, అట్లాగే మిగతా మైనారిటీ పెద్దలందరి నేతృత్వంలో మేము గౌరవ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ గారిని కలిస్తే వెంటనే వారు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ 48 లక్షల రూపాయలు కేటాయించారు. కాబట్టి ఈ ఈ కబరస్థాన్ అభివృద్ధికి దోహదపడే డబ్బుల్ని ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్న పున్నం ప్రభాకర్ గారికి, అట్లాగే మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న అడ్డూరి లక్ష్మణ్ గారికి, అదే నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ గారికి, అట్లాగే మా గౌరవ కార్పొరేటర్ సంగీత గారికి, దానికోసం కృషి చేసిన శ్రీనివాస్ యాదవ్ గారికి, మిగతా మైనార్టీ పెద్దలందరూ కూడా మేము వారికి అభినందనలు చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మైనార్టీల అభివృద్ధికి, మొత్తం సమస్త సమాజం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా గ్రేవ్ యార్డ్ కి మస్జిద్ కుబూర్ పక్కన ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్ కి మన ప్రియతమ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ తరఫున 48 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. గత 20-30 సంవత్సరాల నుంచి గ్రేవ్ యార్డ్ కి ఆలనా పాలన లేకుండా మొత్తం జంగల్ లాగా తయారైపోయింది. ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకొచ్చినా కూడా నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. చెట్లు చెదారము చాలా భయంకరంగా ఉంది. శ్మశాన వాటిక హైదరాబాద్ నగర నడిబొట్టున ఉన్నటువంటి శ్మశాన వాటికని ఒక సుందరంగా పార్కు లాగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ఈరోజు కార్పొరేటర్ గారు సంకల్పించి మా రియాజ్ భాయ్ గారు గ్రంథాలయ చైర్మన్ వారి చేతుల మీదుగా, మరియు మా బషీర్ భాయ్, ఖలీల్ భాయ్, మా మాజిద్ భాయ్, ఇక్కడ స్థానిక నాగరాజ్ గారు, జునైద్ గారు, మా నసీర్ గారు, ఇంకా అందరు జావేద్ భాయ్ గారు, మైనార్టీలు హిందువులు ముస్లింలని కాకుండా అందరం ఇక్కడ అందరం ఉన్నాం. ఇక్కడ అందరితోని మంచిగా ఈ కార్యక్రమం చేయాలి, లోపల వస్తే ఆహ్లాదకరంగా ఉండాలి అనే ఒక సంకల్పంతో ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కులం మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ వాసులందరికీ మరొక్కసారి